రెక్కల గుర్రం ఎక్కించి ఎటే పైన పక్కన కూసుని చేసుకోలేనా. హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూ అండి. ఈ వీడియో మాత్రం ఏం నచ్చినా ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ముందుగా టెలిగ్రామ్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి వర్షన్ విత్ వాటర్ మార్క్ కావాలి, లేకపోతే ఏం చేస్తానంటే చూడండి, అలాగే మీరు టెలిగ్రామ్ చెప్పింగ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో షేక్ ఎఫర్ట్ బిట్ మార్క్ ఇంపోర్ట్ చేసుకుంటారు. బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. చూడండి, బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఆడియో మాత్రం కంపల్సరీ మిస్సింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆడియో అనేది ఆడియో యాడ్ చేసుకుందాం. ఎలా యాడ్ చేద్దామండి చూడండి, చెప్తారు ప్లస్ అండ్ క్లిచ్. ఇలా ఆడియో చూడండి, ఈ విధంగా వస్తుంది. డీటెయిల్స్ చూపిస్తాను మీకు. మీరు ఈ విధంగా మొత్తం ఇలా వస్తుంది వైట్ ఇమేజ్ తో బ్యాక్గ్రౌండ్. ఏం చేస్తుంటే ప్లస్ అండ్ క్లిక్ చేయండి, ఆడియో సెక్షన్ క్లిక్ చేయండి, వ్యూ ఆల్ క్లిక్ చేసుకోండి, ఆల్బమ్స్ క్లిక్ చేయండి. ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుంటారో ఆల్బమ్ లో క్లిక్ చేసుకుని ప్లస్ అండ్ వస్తుంది, క్లిక్ చేసుకోండి ఆడియో. మీకు ఈ విధంగా మనకు ఆడియో వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి, మనకు ఆడియో బిట్ మార్క్ తగ్గట్టు ఆడియో వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తారంటే బిట్ మార్క్ తగ్గట్టు ఇమేజ్ యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేస్తారని చూడండి, ప్లస్ అండ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే గ్యాలరీ మీ యొక్క ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇమేజెస్ మీ ఎక్స్ట్రా లేకపోతే ఏం చేస్తారంటే మీరు డబల్ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇమేజ్ క్లిక్ చేయండి, మరి డిలీట్ పై డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజన్ ఏరియా ఈ ఐకాన్ క్లిక్ చేయండి. మనకి ఇది చేయడం ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి ఇమేజ్ అనేది స్క్రీన్ తగ్గట్టు ఎక్స్పాండ్ అవుతుంది. మరి రైట్ ఆరో క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, రైట్ ఆరో క్లిక్ చేయగానే మనకు కట్ట బిట్ మార్క్ ఇమేజ్ వచ్చింది. ఏం చేస్తారంటే మళ్ళీ రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. చూడండి, మనకు ఈ విధంగా ఇమేజ్ చిన్న అవుతుంది కదా, ఈ ఐకాన్ ఉంది ఫ్రెండ్స్, ఆల్రెడీ క్లిక్ చూపిస్తాను. ఐకాన్ క్లిక్ చేసుకోండి. చూడండి, క్లిక్ చేయడం వల్ల అక్కడ బిట్ మార్క్ తగ్గట్టు ఇమేజ్ వస్తుంది. మరి సెకండ్ బిట్ మార్క్ వచ్చేసింది, ప్లస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. మీ యొక్క గ్యాలరీ లొకేషన్ లో మీ సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మరి డిలీట్ పక్కన డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజన్ క్లిక్ చేయండి. మరి రైట్ ఆరో క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రాకొచ్చింది ఫ్రెండ్స్ మన ఇమేజ్. మళ్ళీ రైట్ ఆరో క్లిక్ చేయండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన చిన్న ఇమేజ్ వస్తుంది, చూపిస్తాను ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. కట్ బిట్ మార్క్స్ వచ్చేసింది, ప్లస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, థర్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, డిల్ పిక్ డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజన్ క్లిక్ చేయండి, రైట్ ఆరో క్లిక్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ వస్తుంది ఫ్రెండ్స్, ఎక్స్ట్రా పార్ట్స్ ఇక్కడ బిట్ మార్క్స్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా పార్ట్ వస్తుంది కదా, ఐకాన్ క్లిక్ చేయండి, కట్ చేసుకోండి. మళ్ళీ ఎంటీ స్పేస్ క్లిక్ చేయండి, లేదా మీద ఆరో క్లిక్ చేయండి, ఇక్కడ కింద ఆరో బ్యాక్ బటన్ అలా క్లిక్ చేయండి. ఏదైనా బ్యాక్ చేస్తే బ్యాక్ అయిపోతుంది మీకు. ప్లస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, ఇక్కడ ఫోర్త్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, డిల్ పిక్ డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజన్ క్లిక్ చేయండి, రైట్ ఆరో క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు కట్టి చూపించాను, ఎక్స్పాండ్ చేసేయడం రెండు చూపించాను, మొత్తం 4 ఇమేజ్ చూపించాను యాడ్ చేసేయడం. మీరు ఏం చేస్తారండి ఫ్రెండ్స్, మొత్తం ఎండ్ వరకు మీరు బిట్ మార్క్స్ తగ్గట్టుగా ఇమేజెస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఎండ్ వరకు మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ వరకు నేను ఎండ్ వరకు ఇమేజెస్ యాడ్ చేశాను మొత్తం బిట్ మార్క్స్ తగ్గట్టుగా. నేను ఏం చేస్తారంటే చూడండి, మాకు బిట్ మార్క్ యాడ్ చేసాము, దానికి షేక్ ఎఫర్ట్ ఇద్దాం. ఎలా ఇద్దామంటే వస్తుంది. మీరు చూడండి ఫ్రెండ్, బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫర్ట్ పేజ్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫర్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. మనకు మొత్తం 7 ఇమేజెస్ ఉంటాయి. 7 ఇమేజెస్ మొత్తం ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ సిసేరియర్స్ ఉంటాయి. ఎలా పే చేస్తుంది, ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా పెద్దగా ఉంటుంది మనకు, ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ క్లిక్ చేయండి, తర్వాత డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తున్నారంటే బ్యాక్ క్లిక్ చేయండి, బ్యాక్ చేస్తే మొత్తం బ్యాక్ వచ్చేసి బిట్ మార్క్ చూడండి ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ చూడండి, మాకు మొత్తం 0 సెకండ్ ఉంది కదా, ఇమేజ్ కూడా పెద్ద ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ ఉందా క్లిక్ చేస్తుంది, తర్వాత డాట్స్ ఉందా క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఈ ఎఫెక్ట్ పేస్ట్ మనకు 3 ఇమేజ్ వస్తుంది మాకు. మళ్ళీ ఏం చేస్తారు, బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ పీరియడ్ ఉంది ఓపెన్ చేసుకోండి. చూడండి, రైట్ ఆరో క్లిక్ చేయండి, సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ క్లిక్ చేయండి, తర్వాత డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేయండి, బిట్ మార్క్ పీరియడ్ ఉంది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఎఫెక్ట్ చూడండి 0 to 15 సెకండ్ దగ్గర రైట్ ఆరో క్లిక్ చేయండి, 0-5 15 సెకండ్ దగ్గర వచ్చేసేస్తారు. మీరు డైరెక్ట్ ఈ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా పేస్ట్ అవుతుంది మనకు. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ పీరియడ్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, థర్డ్ ఎఫెక్ట్ మొత్తం చూడండి మాకు ఇదే విధంగా కాపీ చేసుకోండి. థర్డ్ ఎఫెక్ట్ చూడండి, చిన్న ఇమేజ్ ఉంటుంది మాకు థర్డ్ ఇమేజ్. ఆ ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న మాకు చూడండి, రైట్ ఆరో క్లిక్ చేసుకోండి, 0-4-20 సెకండ్ నుండి 4 ఇమేజ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, మాకు ఎండ్ వరకు మాకు 0-4-20 సెకండ్ నుండి 0-5-21 సెకండ్ 4 ఇమేజెస్ కొన్ని ఆ ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా పేస్ట్ చేస్తారు, ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఇదే విధంగా మిగతా 3 ఇమేజ్ కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా చెప్పేది. నేను అర్థం కాకపోతే చెప్పగలను కామెంట్ బాక్స్ లో, బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మీకు పేజెస్ అంతా ఏం చేస్తానంటే అదే విధంగా రైట్ ఆరో క్లిక్ చేసుకుంటారండి. ఇక్కడ చూడండి, మాకు 0-7-00 సెకండ్ నుండి 3 ఇమేజెస్ స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా అదే విధంగా చూడండి, చిన్న ఇమేజ్ అనిపిస్తుంది, అదే విధంగా పేస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేశారు కదా 3 ఇమేజ్ కు. మళ్ళీ ఏం చేస్తారు, రైట్ ఆరో క్లిక్ చేసుకుంటారండి, రైట్ ఆరో క్లిక్ చేసుకుంటారండి, 1400 సెకండ్ కి వచ్చేసింది. ఇక్కడ మనకి ఏం చేద్దాం, 4 ఇమేజ్ కు లైన్ గా పోస్ట్ చేసుకుందాం. 1400 నుండి 4 ఇమేజ్ కు లైన్ గా 4 ఇమేజ్ పేస్ట్ చేద్దాం. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి 4 ఇమేజెస్ కు. ఎఫెక్ట్ అండి మీరు చూడండి, చెప్పేది ఎఫెక్ట్ కు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థం అవుతుంది చెప్పగలరు కామెంట్ బాక్స్ లో.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 4 ఎఫెక్ట్ పే చేస్తాం కదా. పే చేసిన తర్వాత ఏం చేస్తున్నట్టే ఫస్ట్ ఇమేజ్ పే చేసిన ఇమేజ్ బ్యాక్ వచ్చేసింది. షేక్ ఎఫెక్ట్ లో షేక్ అవుట్ ఓపెన్ చేసుకోండి. రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా వచ్చేసినాం కదా. ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, అదే విధంగా ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకుంటే బ్యాక్ వచ్చేసేయండి. బిట్ మార్క్ పిక్చర్ ఉందో ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ చూడండి చెప్తా మీకు. 05:29 సెకండ్ ఇమేజ్ పే చేసుకోండి. చూడండి రైట్ ఆరో క్లిక్ చూడండి. 05:29 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కు పే చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అండి పే చేసే కదా, బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా మళ్ళీ 07:29 సెకండ్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ కు పే చేసుకోండి. ఎఫెక్ట్ అనేది పే చేసుకుంటే ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసింది. ఇక్కడ మాకు ఏం చేస్తారంటే 5 ఎఫెక్ట్ ఉంది కదా, కాపీ చేసుకోండి. మీరు ఇక్కడ 5 ఎఫెక్ట్ ఉంది కదా, కాపీ చేసుకోండి. ఇక్కడ మాకు కాపీ బలం బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది చెప్తా. 09:15 సెకండ్ ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఒక్క ఇమేజ్ కు మాత్రమే పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అండి 09:15 సెకండ్ చూడండి. 09:15 సెకండ్ ఇమేజ్ ఉంది ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ కు ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు బ్యాక్ వచ్చేసింది. షేక్ ఎఫెక్ట్ పీసెట్ లో ఎఫెక్ట్ 6 ఉంది కదా, ఎఫెక్ట్ 6 కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఇదే విధంగా షేక్ ఎఫెక్ట్ 6 ఇమేజ్ కాపీ చేసుకోండి. కాపీ చేస్తే బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ చూడండి 12:02 సెకండ్ ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా 12:02 ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. మనకు షేప్ అవసరం. ఇప్పుడు మిగిలిన 7th ఇమేజ్ ఒకటి ఫ్రెండ్స్. మనకి ఏం చేస్తారంటే ఇక్కడ ఆల్రెడీ అయిపోయిన ఫోటోస్ పట్టుకోండి. 7 ఇక్కడ 3 ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ 3 క్లిక్ చేయండి. బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. ఇదే విధంగా 7th ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 3 సీరియల్ కాపీ అయింది. మళ్ళీ ఏం చేస్తారంటే మనకు ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ అయింది. ఏం చేస్తారు ఫస్ట్ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ చేయలేదండి. చేసిన మాకు సీరియల్ పేస్ట్ అవుతాయి. మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఎండ్ వరకు వచ్చేసేయండి. ఆడియో ఎంత ఎండ్ వరకు ఉందో మొత్తం మంది ఎండ్ వరకు వచ్చేసేయండి. ఎండ్ వరకు వచ్చినాక ఏం చేస్తారంటే ఎక్స్ట్రా పార్ట్ ఈ విధంగా కట్ ఇమేజ్ దగ్గర వచ్చేసేయండి. 3 సీరియల్ సెలెక్ట్ చేసుకోండి. ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కట్ అవుతుంది. మళ్ళీ ఆల్రెడీ మనకి ఎఫెక్ట్ కాపీ చేస్తారు, పేస్ట్ చేద్దాం. మళ్ళీ పేస్ట్ చేస్తారంటే ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి. ఎఫెక్ట్ ఇచ్చింది అటు చూడండి. ఇక్కడ 7 ఎఫెక్ట్ పేస్ట్ అయిపోయినప్పుడు 7 ఎఫెక్ట్ ఇమేజ్ పేస్ట్ అవడానికి జరిగింది. మొత్తం క్లియర్ గా అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఎక్స్పోర్ట్ చేయడం మీరు డైరెక్ట్ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సెట్టింగ్ మేక్ అని ఐకాన్ క్లిక్ చేసుకొని చూడండి. మీకు ఫాస్ట్ కన్వర్ట్ చేసుకోవాలంటే మీ డివైస్ లోడ్ క్వాలిటీ ఉంటే 720 పెట్టుకోండి. హై డివైస్ ఉంటే 1GB పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసుకోండి. స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వకుండా వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మీది.